హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల పులుసు మ్యాంగో వేసి చేయాలనుకుంటున్నాను. అందుకే దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం రండి. చేపలు ఇదిగోండి, మామిడికాయ ముక్కలు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డ, టమోటో, తగినంత చింతపండు నేను నానబెట్టుకున్నాను. ఇది పాత పండు అనమాట. మా సైడ్ ఎలా అంటే పాత పండుకి చేపల కూరకి టేస్ట్ బాగుంటుందని పాత పండు వేస్తారనమాట. నానబెట్టుకున్నాను. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాక ఇందులో ఉప్పు తగినంత వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మనం అన్నీ ఇప్పుడే పులుసులో కలుపుకునేసినామంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇదిగో ధనియాల పొడి, ఇదిగోండి మిరప్పొడి, తగినంత వేసుకోవాలి. కారం ఎంత తినగలుగుతారో అంత. ఇప్పుడు ఇదంతా కలుపుకునేవాళ్ళనమాట నీట్గా. సరే, ఇలా మొత్తం మిక్స్ చేసుకునేవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ పొయ్యి వెలిగించుకుందాం. కట్టెల పొయ్యి మీద టేస్టీ మ్యాంగో చేపల కర్రీ. పొయ్యి వెలిగించుకునేద్దాం ఫస్ట్. పొయ్యి అంటుకునేసింది. ఆయిల్ వేసుకున్నాను. ఎప్పుడు కూడా చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చేపల కర్రీ టేస్ట్ బాగుంటుంది. పొయ్యి మీద పెడతాం. ఆయిల్ వేడెక్క ఇదిగో పోపు గింజలు వేసుకున్నాం. పోపు గింజలు వేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ, ఇది టమాటా, ఇప్పుడు తెల్లగడ్డ, ఇప్పుడు కరివేపాకు. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మ్యాంగో ఇది కొంచెం బాగా ఆయిల్లో కాసేపు అలా మగ్గనిద్దాం. ఎందుకంటే మనం వేసేది పులుపు కదా, పులుపులో త్వరగా ఉడకదన్నమాట మ్యాంగో. కాబట్టి కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత పులుపు వేస్తామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. సరే, ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. మనం కలిపెట్టుకున్నాం కదా పులుసు, ఇది ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా చిక్కగా కాగాలి పులుసు. చిక్కగా అయిపోయింది పులుసు. ఇప్పుడు చేప పీసులు వేసుకునేద్దాం ఇందులో. అబ్బబ్బా, చూస్తుంటేనే అలానే నోరు ఊరిపోతుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుందండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చేపలు మ్యాంగో వేస్ట్ చేశారా? చాలా ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా సూపర్గా ఉంది. నిజంగానే నేను ఎంత ఇష్టంగా తింటున్నానో తెలుసా. చాలా బాగా నచ్చింది. రాగి సంగటి విత్ చేపలు మ్యాంగో కర్రీ. చాలా అసలు చెప్పలేను, అంత టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. ఆ పీసెస్కి ఆ పులుపు, ఆ మ్యాంగో పులుపు అంతా ఆ టేస్ట్ భలే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.